మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక ఇంటిపైకి రాకెట్ దూసుకొచ్చింది. ఈ ఘటనలో 2 చిన్నారులు మృతి చెందారు. తల్లి తీవ్రంగా గాయపడింది. సమీపంలోని కొండ ప్రాంతం నుంచి దీన్ని ప్రయోగించినట్టు భావిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ లో ఉన్న సరిహద్దు భద్రతా దళ అధికారి నివాసంపైకి ఈ రాకెట్ దూసుకొచ్చింది. దీంతో మణిపూర్లో మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. హింస జరిగిన ఒక జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించి హింస మరింత పెరగకుండా ఉండేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. రాకెట్ దాడిపై ఆగ్రహించిన స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రహదారులపై టైర్లు తగలబెట్టి పోలీస్ అవుట్ పోస్టులకు ధ్వంసం చేశారు. గెల్మోల్ దగ్గర ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుపైకి ఆందోళనకారులు దూసుకెళ్లగా భద్రతా దళాలు జరిపిన కాల్పులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మణిపూర్లో ఉద్రిక్తలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పుడు సమాచారం పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను 3 రోజుల పాటు నిలిపివేసింది. లోయ ప్రాంతంలోని ఈ 5 జిల్లాల్లో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిరవధిక కర్ఫ్యూ విధించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ బాంబు దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేత విచారణ జరిపించారని సీఎం వై ఖేమ్చంద్ సింగ్ నిర్ణయించారు. ప్రస్తుతం మణిపూర్ లోయ ప్రాంతంలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హెలికాప్టర్స్ ద్వారా నిఘా ఉంచారు.